బాగున్నారా? మేము బాగున్నామండి. నెల్లూరు చేపల పులుసు చేస్తానండి మా స్టైల్లో. 1 కేజీ చేపలండి, కొంచెం అల్లం పేస్టు, 2 టమాటాలు, 1 ఆనియన్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, జీలకర్ర, మెంతులు, 1 మామిడికాయ. మా చెట్లో ఉన్నాయండి చిన్న లేత వంకాయలు తీసుకొని వచ్చాను. చింతపండుని కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఆయిల్ వేస్తున్నాను. వేస్తున్నానండి. జీలకర్ర, మెంతులు వేసేస్తున్నానండి. ఆనియన్, టమాటా ముక్కలు వేసేస్తున్నానండి. అల్లం పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నానండి. అల్లం పేస్ట్ వేసుకున్న వల్ల బాగా అరుగుదల అవుతుందండి. ఓన్లీ అల్లం పేస్ట్ మాత్రమే అండి, వెల్లుల్లి వేయట్లేదు. 1 స్పూన్ పసుపు పొడి అండి. పసుపు పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి, చేపల కూర నీసు వాసన లేకుండా ఉంటుంది. మిరప్పొడి అండి, మిరప్పొడి కూడా ఎక్కువే పడుతుందండి చేపల కూరలోకి, మీకు తగినంత వేసుకోండి. నేనైతే 4 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. కొత్తిమీర అండి, కరివేపాకు, ఉప్పు అండి, పులుసు పోసేసుకుంటున్నాను. వేయాలండి, వేసుకుంటున్నాను. పులుసు బాగా చిక్కబడాలండి. బాగా ఉడికిన తర్వాత మూత పెట్టేసేయాలి. చేపల్లోకి పౌడర్ కలుపుకోవాలండి. మెంతులు 1 టేబుల్ స్పూను, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, 1 స్పూన్ జీలకర్ర అండి. అలా వేయించి పౌడర్ చేసుకోవాలండి. ఈ విధంగా దోరలుగా వేయించుకోవాలండి. వీటిని మెత్తగా మిక్సీకి కొట్టుకొని ఆ పౌడర్ని పక్కన పెట్టుకోవాలా. నాకు ఆల్రెడీ ఇది మెత్తగా పౌడర్ చేసి మిక్సీకి పెట్టుకోవాలండి. నాకు ఆల్రెడీ పౌడర్ ఉంది, అందువల్ల దీన్ని వాడతాను. దీన్ని మొదలు పెడతానండి. టేస్ట్ ఈ పౌడర్ వేసిన దానివల్ల టేస్ట్ ఎక్కువ వస్తుందండి చేపల కూరలకి. చిక్కబడిందండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ముక్కలు అయితే కొంచెం సేపు అట్లా పట్టనివ్వండి. చేపల ముక్కలు అయితే వేసేస్తున్నానండి. వంట సిమ్లో పెట్టాలండి కొద్దిగా, మరి ఎక్కువ ఉడకనివ్వకూడదు ముక్కని. లేత వంకాయలని ఇలా కట్ చేసి వేసుకోండి వంకాయలలో. పౌడర్ని వేసుకుంటున్నానండి చేపల్లోకి. ఇలా కూర షేక్ చేసి 1 5 నిమిషాలు సిమ్లో పెట్టి మంట ఉడకనివ్వండి అండి. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఉదయాన్నే తీసుకొని తింటే బాగుంటుందండి. ప్లీజ్ అండి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూస్తున్నారే కానీ ఎవరు షేర్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.